మీరు క్రికెట్ ప్రేమికులైతే ఐపీఎల్లో మరోసారి పరుగుల సునామీ చూడడానికి రెడీ అయిపోండి. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల ఊచకోతను అస్సలు మిస్ అవ్వద్దు. ప్రేక్షకులు ఫీల్డర్లుగా, ఫీల్డర్లు ప్రేక్షకులుగా మారే సమయం వచ్చేసింది. బాదే ప్రతి బంతి దాదాపుగా బౌండరీ లైన్ దాటడం ఖాయమనే చెప్పుకోవాలి. వెరసి 120 బంతుల ఇన్నింగ్స్లో డాట్ బాల్స్ చూడాలంటే భూతద్దం వేసుకొని వెతకాల్సి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాగే క్రికెట్ విశ్లేషకులు ఈ ఐపీఎల్ సీజన్లో 300 స్కోరు నమోదయ్యే అవకాశాలున్నాయని ముందు నుంచి చెబుతున్న సంగతి తెలిసిందే. అది ఈ మ్యాచ్లోనే అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అవును, మన సన్ రైజర్స్ బ్యాటర్లు మొదటి మ్యాచ్ మాదిరిగానే ఈ మ్యాచ్లోనూ విజృంభిస్తే 300 స్కోర్ చేరుకోవడం పెద్దగా కష్టం కాకపోవచ్చు. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, గురువారం జరిగే మ్యాచ్లో మన ప్రత్యర్థి అయిన లక్నో సూపర్ జైంట్స్ జట్టు బౌలింగ్ యూనిట్ అంతగా బలంగా లేదు. కీలక బౌలర్లు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. దీంతో ప్రస్తుతం వారి బౌలింగ్ యూనిట్ బలహీనంగా కనిపిస్తుంది. ఈ కారణంగానే ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన తమ చివరి మ్యాచ్లో లక్నో జట్టు 210 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. ఇక మెరుగైన బౌలింగ్ యూనిట్ ఉన్న రాజస్థాన్ రాయల్స్ పైనే సన్ రైజర్స్ బ్యాటర్లు గత మ్యాచ్లో ఊచకోత కోసిన సంగతి తెలిసిందే. ఏకంగా 286 పరుగులు సాధించారు. ఆ మ్యాచ్లోనే త్రుటిలో 300 స్కోర్ మిస్ అయింది. పైగా సన్ రైజర్స్ రాజస్థాన్ మధ్య జరిగిన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలోనే ఈ మ్యాచ్ కూడా జరగనుంది. ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జైంట్స్ జట్టు గురువారం తలపడున్నాయి. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో ఇది 7వ మ్యాచ్ కాగా ఇదే వేదికపై గతేడాది హైదరాబాద్ లక్నో మధ్య జరిగిన మ్యాచ్లో మన ఓపెనర్లు పరుగుల వరద పారించారు. లక్నో విసిరిన 166 పరుగుల లక్ష్యాన్ని 9.4 ఓవర్లలోనే బాధేశారు. గత రికార్డును కొనసాగిస్తూ మన బ్యాటర్లు మళ్లీ రెచ్చిపోతే లక్నో బౌలర్లకు కాలరాత్రే అని చెప్పుకోవాలి. అయితే ఈ వీడియోలో పిచ్ రిపోర్ట్, వెదర్ రిపోర్ట్తో పాటు రెండు జట్ల ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. ముందుగా పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే, ఉప్పల్ పిచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పూర్తిగా బ్యాటింగ్ పిచ్. ఫస్ట్ ఇన్నింగ్స్ అయినా సెకండ్ ఇన్నింగ్స్ అయినా పరుగుల వరద ఖాయం. గత మ్యాచ్లో మోటార్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 286 పరుగులు చేస్తే, చేజింగ్లో రాజస్థాన్ కూడా 242 పరుగులు చేయడాన్ని బట్టే ఇది చెప్పేయచ్చు. బంతి చక్కగా బ్యాట్ మీదకు వస్తూ భారీ షాట్లు ఆడడానికి ఈజీగా ఉంటుంది. ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే ఉప్పల్ పిచ్ క్యూరేటర్లు ఈసారి 300 పరుగులు వచ్చే అవకాశం ఉందని చెప్పడాన్ని బట్టి పిచ్చు బ్యాటింగ్కు ఎంతగా సహకరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఫాస్ట్ బౌలర్లకు ఆరంభంలో డీసెంట్ పేస్ లభిస్తుంది. దీంతో పేస్లు సరైన లైన్ అండ్ లెంత్ మెయింటైన్ చేస్తూ బౌలింగ్ చేస్తే పవర్ ప్లేలో వికెట్లు దక్కే అవకాశాలుంటాయి. మ్యాచ్ సాగే కొద్దీ స్పిన్నర్లు రేస్లోకి వస్తారు. ఆ సమయంలో స్పిన్నర్లను కాస్త జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంటుంది. మొత్తంగా ఉప్పల్లో ఇప్పటివరకు 79 ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. ఇందులో మోటార్ బ్యాటింగ్ చేసిన జట్లు 37 మ్యాచ్ల్లో, సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 40 మ్యాచ్ల్లో గెలిచాయి. 2 మ్యాచ్ల్లో ఫలితం తెలియలేదు. సగటు స్కోర్ 175 పరుగులుగా ఉంది. దీనిని బట్టి ఇక్కడ టాస్ అంతగా ఇంపార్టెంట్ కాదని అర్థం చేసుకోవచ్చు. 35 సార్లు 150 లోపు స్కోర్లు నమోదైతే 12 సార్లు 150 నుంచి 169 మధ్య, మరో 12 సార్లు 170 నుంచి 189 మధ్య, 19 సార్లు 190కి పైగా స్కోర్లు నమోదయ్యాయి. ఇక్కడ ఇప్పటి వరకు పేసర్లు 441 వికెట్లు తీయగా స్పిన్నర్లు 192 వికెట్లు తీశారు. ఇక ఈ మ్యాచ్కు వర్షం నుంచి అయితే ఎలాంటి ముప్పు లేదు. అలాగే ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 4 మ్యాచ్ల్లో మాత్రమే తలపడ్డాయి. లక్నో 3 గెలవగా హైదరాబాద్ 1 గెలిచింది. ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. సేమ్ గత మ్యాచ్లో ఆడిన పిచ్ పైన ఆడుతున్నారు కాబట్టి నాకు తెలిసి సన్ రైజర్స్ ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఓపెనర్గా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ కొనసాగనున్నారు. లాస్ట్ మ్యాచ్లో హెడ్ హాఫ్ సెంచరీ చేశాడు. నాకు తెలిసి ఎందుకో ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ చెలరేగుతాడని అనిపిస్తుంది. గత మ్యాచ్లో 1 డౌన్లో వచ్చి అజయ్ సెంచరీ కొట్టిన ఇషాన్ కిషన్ తన ఫామ్ను కొనసాగించాల్సిన అవసరం ఉంది. 4వ స్థానంలో పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, 5లో వికెట్ కీపర్ ఎన్రిచ్ క్లాసెన్ దిగనున్నారు. క్లాసెన్ లాస్ట్ మ్యాచ్లోనూ చెలరేగాడు. 6లో అనికేత్ వర్మ, 7లో అభినవ్ మనోహర్ ఆడనున్నారు. ప్రధాన పేసర్గా కెప్టెన్ పాట్ కమిన్స్, మహమ్మద్ షమి, హర్షల్ పటేల్ కొనసాగున్నారు. స్పిన్నర్గా సిమర్జిత్ సింగ్ ఆడనున్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్లుగా స్పిన్నర్ ఆడమ్ జంపా, బ్యాటర్ సచిన్ బేబీ ఆడే అవకాశం ఉంది. ఇప్పుడు లక్నో సూపర్ జైంట్స్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే, గత మ్యాచ్లో ఆ జట్టు టాప్ ఆర్డర్ రాణించిన మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయింది. దీంతో ఆ జట్టు చివరి 5 ఓవర్లలో పెద్దగా పరుగులు చేయలేకపోయింది. అంచనా వేసిన దానికన్నా 20 నుంచి 30 పరుగులు తక్కువగా చేసింది. దీనికి తోడు కెప్టెన్సీ వైఫల్యం, ఫీల్డింగ్ వైఫల్యం, బౌలింగ్ వైఫల్యం కూడా మైనస్ అయింది. దీంతో ఈ మ్యాచ్లో సత్తా చాటాలంటే ఈ విభాగాల్లో మెరుగవలసిన అవసరం ఉంది. అయితే టేబుల్పై లక్నో బ్యాటింగ్ యూనిట్ బలంగా ఉంది. ఓపెనర్గా మాక్రమ్ మార్ష్ ఆడనున్నారు. గత మ్యాచ్లో మార్ష్ 72 పరుగులతో, 1 డౌన్ బ్యాటర్ పూరన్ 75 పరుగులతో చెలరేగాడు. కెప్టెన్ అండ్ వికెట్ కీపర్ పంత్ గత మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు. దీంతో ఈ మ్యాచ్లో రాణించాల్సిన అవసరం ఉంది. 5వ స్థానంలో మిల్లర్ బ్యాటింగ్ చేయనున్నాడు. గత మ్యాచ్లో విఫలమైన ఆయుష్ బదోని, పేస్ ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ తమ బ్యాటర్లను జులిపించాల్సిన అవసరం ఉంది.
ప్రధాన స్పిన్నర్లుగా రవి బిష్టోయ్, సిద్ధార్థ్ కొనసాగుతారు. అయితే పేస్ విభాగంలో ఒక మార్పు జరగవచ్చు. గత మ్యాచ్లో ధారాళంగా పరుగులిచ్చిన ప్రిన్స్ యాదవ్ స్థానంలో ఆకాష్ దీప్ను ఆడించొచ్చు. మరో పేసర్గా దిగ్గజ్ రతి లేదా హంగేర్కర్లో ఒకరిని ఆడించొచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్లుగా షాబాజ్ అహ్మద్ లేదా ప్రిన్స్ యాదవ్ ఆడొచ్చు.